వరంగల్ కి సంబంధించి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళి ఏ విధంగా కొనసాగింది? స్ట్రాంగ్ రూమ్లకు బ్యాలెట్ బాక్సులు తీసుకువెళ్తూ ఉన్నారు అధికారులు. దానికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి కుమారస్వామి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కుమారస్వామి. సంధ్య, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 12 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి పోలింగ్ అనేటువంటి ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఇంకా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇప్పటి వరకు కూడా తోపులాటలు, ఘర్షణలు, ఆందోళనలు, ఆవేదనల మధ్య కొనసాగుతుంది. ఉద్రిక్తతల నడుమ పోలింగ్ అనేటువంటిది కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. జనగామ, అదేవిధంగా తొర్రూరు, భూపాలపల్లి మినహా మిగతా అన్ని చోట్ల కూడా ఇప్పటివరకు పోలింగ్ పర్సెంటేజ్ అనేటువంటిది 70% పైగా దాదాపు 80% టచ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. జనగామలో చాలా విచిత్ర అంటే ఈ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు ఆధిపత్యాన్ని చాటుకునేటువంటి సిచ్యువేషన్ లో గెలుపు అవకాశాలను వెతుక్కునేటువంటి పరిస్థితి లోపల విచిత్రాలు చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. జనగామ లోపల కొంతమంది ఓటర్లు తమకి ప్రధాన పార్టీలు డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వకపోతే ఓటు వేయమని చెప్పి ఆందోళనకు దిగినటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొంటే అటు పరకాలకు సంబంధించి అటు తొర్రూరుకు సంబంధించినటువంటి మున్సిపాలిటీ లోపల అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి యశస్విని రెడ్డి ఆ మొత్తం పట్టణంలో ఉన్నటువంటి డివిజన్లన్నింటినీ కూడా స్కూటీ మీద చుట్టేస్తూ అక్కడ ఉన్నటువంటి ఓటర్లను ఉత్సాహపరిచేటువంటి కార్యక్రమము కొంత ఆసక్తిని రేకించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అది వర్ధనపేటకు సంబంధించినటువంటి మున్సిపాలిటీకి వచ్చినప్పుడు అక్కడ మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆరూరు రమేష్ ఇద్దరు కూడా పోలింగ్ సరళిని పరిశీలించేందుకు ఆయా ప్రాంతాల లోపల పర్యటిస్తున్నటువంటి క్రమం లోపల ప్రత్యర్థి రాజకీయ పార్టీలు అడ్డుకోవడం, ఇరు పార్టీలకు సంబంధించినటువంటి వర్గాల మధ్య ఆందోళన రేగడంతో కొంత ఉద్రిక్తత అనేటువంటిది చోటు చేసుకుంది. ఈ ఉద్రిక్తతను అదుపు చేసేందుకు పోలీసులు చాలా తీవ్రంగా శ్రమించాల్సినటువంటి పరిస్థితి ఒక రకంగా ఉంటే, అదే మున్సిపాలిటీ లోపల పోలీసులమైన భిన్నమైనటువంటి ఆరోపణలు చేస్తూ మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ తనని పోలీసులు తోసివేశారని చెప్పి అధికార పార్టీకి సంబంధించి అనుకూలంగా వ్యవహరించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం, పోలీసులు అతన్ని నెట్టివేయడం అనేటువంటిది అక్కడ వివాదాస్పదంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక నర్సంపేట మున్సిపాలిటీ లోపల వల్లభ్ నగర్ ప్రాంతం లోపల కొంత ఘర్షణ చోటు చేసుకున్నప్పటికీ కూడా పోలీసులు వెంటనే దాన్ని కంట్రోల్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. భూపాలపల్లి మున్సిపాలిటీ లోపల బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అభ్యర్థి డబ్బులు పంచుతున్నాడనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున రావడం, అక్కడ కొంతమంది డబ్బులను కూడా తమకు సంబంధించి స్వాధీనం చేసుకోవడం అనేటువంటిది అక్కడ కలకలం రేపినటువంటి వాతావరణం ఉంది. మేజర్ గా మహబూబాబాద్ కు సంబంధించినటువంటి మున్సిపాలిటీలో ఆసక్తికరమైనటువంటి సిచ్యువేషన్ నెలకొంది. అక్కడ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కూతురు ప్రధాన కేంద్రంగా అక్కడ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహిస్తే అక్కడ అధికార పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్, బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో 3 రాజకీయ పార్టీలు కూడా ప్రతి పోలింగ్ బూత్ వద్ద ఆందోళన లేకపోవడం, కొంత టెన్షన్ వాతావరణం క్రియేట్ అవడం, ఓటర్లని పోలింగ్ కేంద్రానికి తరలిస్తున్నటువంటి క్రమం లోపల 3 పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, దూషణలతోటి కొనసాగినటువంటి సిచ్యువేషన్ మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి వాతావరణం ఉంది. ఇక శేషన్గన్పూర్ లో చూస్తే శేషన్గన్పూర్ లో ఇద్దరు డిప్యూటీ సీఎంలు అయినటువంటి అటు కడియం మాజీ డిప్యూటీ సీఎంలు అయినటువంటి కడియం శ్రీహరి, అదేవిధంగా రాజయ్య ఇద్దరు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అక్కడే తిష్టవేయడము, అక్కడ మొత్తం చక్రం తిప్పడం అనేటువంటి పొలిటికల్ గా టెన్షన్ క్రియేట్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అధికార పార్టీకి అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ కి ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకం. సవాలు ప్రతి సవాలు మధ్య అక్కడ ఉన్నటువంటి పోలింగ్ పర్సెంటేజ్ మీద ప్రభావం చూపినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ అత్యధికమైనటువంటి పోలింగ్ పర్సెంటేజ్ ఇరు పార్టీలకు మధ్య ఉన్నటువంటి పోటీ నేపథ్యంలో నెలకొన్నటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. అటు ఇక్కడ పరకాలలో చూస్తే పరకాల లోపల ప్రధాన పార్టీలైనటువంటి అటు బీజేపీ, అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 కూడా సమఉజ్జీలుగా అక్కడ పోటీ చేసేటువంటి అభ్యర్థులు డి అంటూ పోటీ చేయడం, ప్రతి ఓటర్ని జాగ్రత్తగా పోలింగ్ కేంద్రంకు తరలించేటువంటి ప్రయత్నం చేశారు. ఏకంగా అంబులెన్స్ లోనే ఒక వార్డుకు సంబంధించినటువంటి ఓటర్ను హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి ఓటర్ను అంబులెన్స్ లో తీసుకొచ్చి అక్కడ ఓటు వేయించడం అనేటువంటిది ఆసక్తి కొలిపినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మొత్తం మీద ఉమ్మడి వరంగల్ జిల్లా లోపల ఆరోపణలు, ప్రత్యారోపణలు, దూషణలు, ఘర్షణలు, ఉద్రిక్తత మధ్య మాత్రం ఇంకా
పోలింగ్ అనేటువంటిది కొనసాగుతుంది. 5 గంటల లోపు ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా ఎలో చేసిన తర్వాత గేట్లు క్లోజ్ చేసి ఇంకా క్యూ లైన్ లో ఉన్నటువంటి ఓటర్లు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకా పోలింగ్ అయితే కొనసాగుతున్నటువంటి ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఇంకా పోలింగ్ కొనసాగుతోంది. రైట్ కేకే.